బీజేపీ ప్రభుత్వము కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను అడగడం ఏంటంటే బీజేపీ ప్రభుత్వము వచ్చి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి పార్లమెంటు చివరి రోజు. కానీ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్లు హైదరాబాద్ తెలంగాణకు ఐటీఐఆర్ని తీసుకురావాలని మీరు ప్రధానమంత్రి గారితో మాట్లాడిన సందర్భము లేదు. పార్లమెంట్లో చర్చకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదు. మీ ప్రభుత్వంలో తెలంగాణ రిప్రజెంటేటివ్గా మీరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నా దాదాపు 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. అందులో నుంచే 2 సెంట్రల్ మినిస్టర్లు. మీరు తెలంగాణ ప్రజల యువత కోసము ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో హైదరాబాద్కి ఇవ్వాలనే ప్రతిపాదనలను మీరు మంజూరు చేసుకొని తీసుకొచ్చే ప్రయత్నం 11 ఏళ్లలో ఆ 10 ఏళ్ళు పోయినాయి. ఈ ఒక 1 ఇయర్ కూడా ఇక గడిచిపోవచ్చింది. దీని మీద సూటిగా మీకు అడుగుతున్నాం. మీకు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఈ 4 సంవత్సరాల లోపు ఐటీఐఆర్ని మీరు హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు. మమ్మల్ని విమర్శించే కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించే హక్కు మీకు లేదు. నేను అట్లనే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నా. ఏమడుగుతున్నా? మీ 9.5-10 ఏళ్ల కాలంలో ఈ ఐటీఐఆర్ గురించి మీరు కూడా ఎప్పుడు కూడా ప్రస్తావన తీసుకురాకపోవడం దురదృష్టకరము. ఆ రోజు ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కానీ, కీలక పొజిషన్ హరీష్ రావు గారు కానీ ఈరోజు చాలా పెద్ద మాటలు కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శిస్తున్నారు. కానీ ఆ రోజు మీరు 9.5-10 ఏళ్ల కాలంలో ఐటీఐఆర్ తీసుకురావాలి హైదరాబాద్ కానీ మీరు కూడా ఏ సందర్భంలో మాట్లాడకపోవడం దురదృష్టకరం. మీరు 2-3 సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి సానుకూలంగా ఓటేసిరు. ఒకటి, రాష్ట్రపతి ఎన్నికప్పుడు మీరు బీజేపీ కోరిన వెంటనే మీరు ఓటేసిరు. మీ ఎంపీలు, బీఆర్ఎస్ ఎంపీలు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి ఓటేసిరు బీజేపీకి. మీరు ఓట్ల రద్దు 1000 రూపాయల ఓట్లు రద్దప్పుడు మీరు మోడీ గారికి బీజేపీకి ఓటేసిరు, మీరు సమర్థించారు. నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు మీ ఎంపీలు కేసీఆర్ గారు మీరు బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థించారు. కానీ ఏ రోజు కూడా ఐటీఐఆర్ హైదరాబాద్కి తీసుకురావాలి, తెలంగాణ యువతకు ఐటీఐఆర్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, డైరెక్ట్గా 15 లక్షల మందికి ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 35 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అనే ఆలోచన చేయకపోవడము చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎంతసేపు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్కి అవకాశం ఇచ్చిర్రు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. సంవత్సరం అయిపోయింది. మీద 2 నెలలు, 2వ నెల, 3వ నెల నడుస్తుంది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, క్యాబినెట్ మినిస్టర్లు, ఈరోజు మా ఐటీ ఇండస్ట్రీ మినిస్టరు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందనే దాని మీద కూడా ఈ 1 ఇయర్లో ఎంతో ముందుకు అభివృద్ధిలో ముందుకు తీసుకునే ప్రయత్నంలో పోవడం జరుగుతున్నది. కానీ మేమే అడిగేది ఒకటే, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని అడిగేది ఒకటే, ఐటీఐఆర్ని హైదరాబాద్ తెలంగాణకు శాంక్షన్ మోడీ గారిని ఒప్పించి తెలంగాణ హైదరాబాద్ తీసుకొచ్చే దమ్ము బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఉందా?
ఆ దమ్ము, ఆ ధైర్యము, ఆ గట్స్ మీకు ఉన్నాయా? Subscribe us and press the bell icon for more interesting updates.